నమస్తే బోసుకుమరి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇది 2 సంవత్సరాలు గడిచిన తర్వాత. నెంబర్ 2, వర్మ అదే విధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు పరిపాలనలో ఎవరు ఇంతకుముందు ఎమ్మెల్యే ఆయన కదా, వర్మ గారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంది? చదువులు కాకుండా ప్రజలు చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద చెప్తున్నటువంటి ఏకైక మైనస్ ఏంటి, ఏకైక కొన్ని మైనస్లు ఏంటి, ఈ విషయాన్ని ఈ వీడియోలో ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తాం. పిఠాపురంలో నా టోటల్ గా 80%, 70-80% ప్రజలు అయితే మాత్రం పూర్తి సాటిస్ఫాక్షన్ గా ఉండాలని క్లియర్ గా అర్థమవుతాం. దీంట్లో ప్రధానంగా పిఠాపురంలో గల్లీకి రోడ్లు విపరీతంగా వేసేసారు, అద్దంలాగా ఉన్నాయి రోడ్లు విపరీతంగా వేశారు. అసలు ఇక్కడ రోడ్డు పనులు అనేటువంటి ప్లేస్ ఆ విధంగా రోడ్లు వేసేస్తారు. పనులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. పిఠాపురానికి ఒక కొన్ని 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఇప్పటికే పనులు అయితే జరుగుతున్నాయి. 2 సంవత్సరాలకి అన్ని కంప్లీట్ అవ్వంటే అవ్వదు. నాకు తెలిసి ఇంక 2 సంవత్సరాలు అయితే కానీ కంప్లీట్ గా ఒక స్ట్రక్చర్ అయితే రాదు. కాబట్టి అందరు చెప్తుంది ఏంటంటే అభివృద్ధి అయితే మాత్రం చాలా బాగుంది, విపరీతంగా ముందుకు వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఈ కొన్ని సంక్షేమ పథకాల్లో చెప్తున్నారు, కొన్ని సంక్షేమ మేము ఇంట్లో కూర్చొని తినేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాము, మాకు డబ్బులు రావట్లేదు, ఏం మాట్లాడుతున్నారు సొల్లు కొంతమంది. కానీ అభివృద్ధి విషయంలో అయితే మాత్రం పూర్తిగా సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం పిఠాపురం ప్రజలు ఉన్నారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ప్లస్ పిఠాపురానికి అసలు పిఠాపురం అనేటువంటి ఒక నియోజకవర్గం ఉంది అనేటువంటి విధానం అసలు ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఒక భాగం ఉండేదేమో తెలియదు. కానీ పిఠాపురం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రచురణలోకి వచ్చింది అని అంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఈ విషయంలో మాత్రం అక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా పనులు జరుగుతున్నాయి, టైం కావాలి కదా, ఇంకా టైం కావాలి కదా అనేటువంటి విధంగా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే మాత్రం ఇంకా త్వరగా చేయాలి కొన్ని పనులు అనేటువంటి కొంతమంది చెప్తున్నారు. చేసేటువంటి పనులు సాటిస్ఫాక్షన్ ఉన్నాం అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఆటోమేటిక్ గా సాటిస్ఫై గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది చాలా వరకు కూడా. ఇంకా చాలా మైనస్లు ఏంటంటే దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండలేదు అని 80% వరకు కూడా మైనస్ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఇది చెప్తున్నారు. ఎందుకనంటే మా ఎమ్మెల్యే అంటే ఉంటే మాకు ఏదైనా సమస్య వస్తే, మామూలుగా గ్రామం ఇప్పుడు ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒక 10 మంది పోయి అంటే ఒక పిటిషన్ తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులో ఉంటారు కదా. కాబట్టి వెళ్ళి ఆ పిటిషన్ ఇచ్చేసి అయ్యా మా పరిస్థితిలో ఉంది, మా ఊర్లో ఈ విధంగా ఉంది అని చెప్పేసి తమ బోర్డులు చెప్పుకుంటారు. అప్పుడు వెంటనే ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించిన ఆ పని చేసి పెడతారు. ఆ గ్రామం మొత్తం కూడా ఆ ఎమ్మెల్యేని దృష్టిలో పెట్టుకుంటుంది. రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్లు ఎంతమంది ఉన్నా అక్కడ ఎంతమందిని పెట్టినా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉన్నారు, అర్జీలు తీసుకుంటున్నారు, దాని మీద స్పందిస్తున్నారు కాదనట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన ఖచ్చితంగా కనీసం నెలకు ఒకసారైనా కనిపించాలి. నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను దాని గురించి. నెలకు ఒక్కసారి, కనీసం ఒక్కసారి ఒక పూట అయినా సరే, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేదా మధ్యాహ్నం వచ్చి సాయంత్రం దాకా ఒక నైట్, కానీ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఒక నైట్ స్టే చేయటం, ఇలా కానీ చేయగలిగితే కనీసం అదైతే పోతుంది. 80% వరకు కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే విధంగా చాలా మంది చెప్పుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా మంది అడిగిన తర్వాత కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇకపోతే బిగ్ మైనస్ ఏంటంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్న ప్రాపగండ ఏంటంటే సంక్షేమ పథకాలు మాకు ఇంట్లో కూర్చుంటే పథకాలు ఏదో ఒకటి వచ్చి ఇంట్లో కూర్చొని తినేవాళ్ళం, డైరెక్ట్ గా ఏం లేకుండా మొహమాట లేకుండా చెప్తున్నారు. మరి సంక్షేమ పథకాలు మేము బతుకుతున్నాం అనేటువంటి విధంగా కొంతమంది వాళ్ళు ఆటోమేటిక్ గా నువ్వు ఎంత చేసినా కూడా సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే వేరే పార్టీ విధానాలు ఉంటారు కాబట్టి ఓకే. కానీ ఏమైనా పనులు చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ సత్తా ఉంది, చేయగలుగుతాడు అనేటువంటి విధంగా ఓకే. ఇకపోతే పోలిక పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారి పరిపాలనకి ఎలా ఉంది అనేటువంటి విధంగా చూస్తే, ఇప్పుడు వర్మ గారు అంటే అక్కడ ఏలినటువంటి వ్యక్తి, ఆయన కొంతమంది తెలిసిన వాళ్ళు ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వర్మ గారిని పక్కన పెట్టేశారు, వర్మ గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచేవాళ్ళే కాదు అనేటువంటి విధంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, డన్. కాకపోతే ఇక్కడ వీళ్ళు సోషల్ మీడియా దగ్గర జనసైనికులు చెప్తుంది ఏంటంటే పిఠాపురంలో వర్మ గారు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మరి ఇన్ని సీట్లు రావడానికి జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాలు సపోర్ట్ చేస్తే కదా తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుంది అనేటువంటి విధంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కాబట్టి అభిమానులు కాబట్టి మాట్లాడతారు, వర్మ గారికి సంబంధించి కూడా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే సుమారు 80% వరకు కూడా వర్మ గారి పరిపాలన కంటే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది, చాలా మార్పు కనపడుతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలు కొన్ని సర్వేల టైంలో డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్లి ఒపీనియన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజలతో చర్చించి చేసినటువంటి ఫైనల్ రిపోర్ట్ అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను మీకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.